హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్నాక్ రెసిపీ చెకోడీలు. బియ్యం పిండితో క్రిస్పీగా చెకోడీలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం పదండి. ఇప్పుడు మనం ఇందులోకి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో మనం ఏదైనా ఒక కప్ కొలత కానీ గిన్నె కొలత కానీ తీసుకొని దాంతో ఒక కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో మనం వాము ఒక స్పూన్ వేసుకోవాలి. అలాగే నువ్వులు ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ చెకోడీలు కలర్ఫుల్గా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులో ఒక 2 టీ స్పూన్ల బటర్ వేసుకున్నాను. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం ఏం తేడా ఉండదు. ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండి తీసుకొని ఈ వాటర్ మరుగుతున్నప్పుడు అందులో వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తం కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అనేది మీరు దేంతో తీసుకున్నా కూడా అలాగే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొంచెం చల్లారే వరకు అలా మూత పెట్టి వదిలేయాలి. మరీ ఎక్కువ చల్లారకూడదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి అలాగా కలుపుకొని మనం చేతితో తడి చేసుకుంటూ కొంచెం నీళ్లు కావాలంటే కొంచెం అలా జలతరించుకుంటూ కలుపుకోవాలి. ఇలాగ వేరే గిన్నెలోకి వేసుకొని కలుపుకుంటే మనకి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మరి పూర్తిగా చల్లారిందాక ఉంటే గట్టిగా అయిపోతుందండి. అందుకని చెప్పి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీనికి మర్దన చేసినట్టుగా కలుపుకుంటే ఉండలు అనేవి లేకుండా మనకి పిండి పర్ఫెక్ట్గా ముద్దలాగా తయారవుతుంది. కొంచెం వేడిగానే ఉంటుంది కాబట్టి అలా కొంచెం నీళ్లు చేయి తడుపుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకుంటూ ఉంటే మన పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలాగా కలుపుకుంటూ ఉంటే మనకి ఒక ముద్దలాగా అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు మనకి ఆ బయటగా కనపడేవన్నీ కూడా మనం కలుపుతున్నప్పుడు అందులో కలిసిపోతాయి. చూసారు కదా, ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కొంచెం చేయితో నొక్కుతూ అలాగా కలుపుకోవాలి. అలా అయితేనే మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలాగా ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం తీసుకొని మనం చెకోడీలు చుట్టుకోవాలి. చూసారు కదా, పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం కొంచెం తీసుకోవాలి. కొంచెం తీసుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఈ చెకోడీలు అనేవి మైదా పిండితో కూడా చేస్తారండి. కాకపోతే మనం బియ్యం పిండితో చేసుకుంటే హెల్తీగా ఉంటాయని చెప్పేసి మనకి ఇంట్లో పిల్లలు ఏదైనా కావాలి అని అడిగినప్పుడు చాలా సింపుల్గా వెంటనే చేసేయొచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఇలా అరిచేతితో పాముకుంటూ చేసుకుంటే మన చెకోడీలు అనేవి బాగా వస్తాయి. ఇలా చేత్తో చేయడం కుదరదు అనుకుంటే మనం జంతికల కొట్టంలో వేసుకొనైనా సింగిల్ హోల్ ఉన్నది ఉంటాయి కదా, అందులో వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగా మనకి మైదాది అయితే జంతికల కొట్టంలో వేసుకుంటే చాలా స్మూత్గా జారిపోతుంది. ఇది బియ్యం పిండి కాబట్టి మనం చేత్తో చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా రింగ్ లాగా చుట్టుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇలాగ మనం పొడుగ్గా అలాగ పాముకున్న తర్వాత సగానికి కట్ చేసి ఇలా రింగ్ లాగా చుట్టుకుంటే మనకి చెకోడీల సైజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవి ఒకటే మనకి కొంచెం చేయడం టైం పడుతుందండి. అదొక్కటే తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చాలా త్వరగా అయిపోతుంది. మనం ఇలా అరిచేత్తో అనుకుంటే ఆ చెకోడీలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగా అన్నింటినీ చుట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి వీటిని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా అన్నీ ఒకేసారి వేసేయకుండా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే మనకి అన్నీ విడివిడిగా విడిపోతాయి. అన్నీ కలిపి వేసామనుకోండి, మనం వెంటనే కలయబెట్టకపోతే అతుక్కునే అవకాశం ఉంది. అందుకని ఇలా విడివిడిగా వేసుకొని ఎక్కువ కూడా వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కాల్చుకోవాలి. మీకు ఒకసారి ఒక వాయి వేసుకున్న తర్వాత ఈజీగా అర్థమైపోతుంది. చూసారు కదా, ఇలాగా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా కదపకుండా ఉండి ఆ తర్వాత గంటెతో ఇలాగ అటు ఇటు తిప్పితే మనకి ఒకదానికొకటి అంటుకోకుండా అవి ఫ్రీగా అందులో ఫ్రై అవుతాయి. మనం స్టవ్ సిమ్లో పెట్టకుండా హైలోనే ఉంచి వేయించుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల అవి వేగవండి పచ్చిగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఆయిల్ హీట్ రాగానే మనం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని వీటిని ఇలాగా
కలుపుకుంటూ వేయించుకోవాలి. అప్పుడే మనకి లోపల నుంచి కూడా మొత్తం పర్ఫెక్ట్గా కాలుతాయండి. ఇవి మనకి నురగ అనేది కూడా తగ్గిపోతుంది. మనకి ఇవి పర్ఫెక్ట్గా వేగిన తర్వాత అప్పటి వరకు అలా కలయబెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది. చూసారు కదా మన చకోడీలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. చాలా హెల్తీగా ఇంట్లోనే ఇలాగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం జల్లెడ గంటెతో తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకొని అందులో వేసుకుంటే దానిలో ఉన్న ఆయిల్ మొత్తం ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగా మిగిలినవి కూడా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా అలాగే మంచి కలర్ వచ్చి ఈ నురగ అంతా తగ్గిపోయిన తర్వాత మనకి క్రిస్పీగా వేగిన తర్వాత తీసుకొని అందులో వేసుకోవాలి. మనం మిగిలినవి చుట్టుకున్న చకోడీలన్నీ కూడా ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు వేసుకోవడమేనండి. చూసారు కదా చాలా బాగా వచ్చాయి. ఇలాగా మంచిగా వేగంగానే తీసుకోవాలి. చూసాం కదా పైన మనకి ఆ నురగ అనేది ఎప్పుడైతే పోతుందో అప్పుడు మనకి ఈ చకోడీలు పర్ఫెక్ట్గా కాలినట్టు అర్థమైపోతుందండి. కొంచెం చల్లారిన తర్వాత మనం వీటిని ఏదైనా డబ్బాలో పోసుకొని మూత పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి మన చకోడీలు అనేవి రెడీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. బియ్యపిండితో ఒకసారి ట్రై చేసి చూడండి. మైదా పిండి కంటే కూడా బియ్యపిండితో చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అసలు గట్టిగా అనేది లేకుండా మనకి తినేటప్పుడు కూడా చాలా చాలా బాగున్నాయండి టేస్టీగా. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.